వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టోను ప్రజలు విశ్వసిస్తున్నారని, దీంతో పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని వంగ గీతా విశ్వనాథ్, ఎంపీ అభ్యర్థి చెల్మశెట్టి సునీల్ని భారీ మెజార్టీ గెలిపించారని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు అనాల సురేష్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం ముప్పారు పశ్చిమయ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ పార్టీ కూడా మేనిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి లాగా అమలు చేయలేదన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని, విద్యా వైద్యంకు పెద్దపీట వేశారని ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పేద ప్రజలకు చాలా అనుకూలంగా వారికి జీవితాలలో ప్రమాణాలు పెంచే విధంగా ఉందని తెలియజేసుకుంటూ, అలాగే ఈ మేనిఫెస్టో వల్ల పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి వంగ గీత గారి మెజార్టీ పెరిగే దిశగా ఉందని తెలియజేసుకుంటూ, రానున్న ఎన్నికల్లో విజయం గెలుపని ఖాయమని పిఠాపురం ప్రజలు తీర్పిచ్చారు. ఎన్ని జబర్దస్త్ టీంలు వచ్చినా, ఎంతమంది సినీ స్టార్లు వచ్చినా గీతమ్మ గెలుపు ఎవరు ఆపలేరని, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి చెల్మలశెట్టి సునీల్ గారు విజయం పూర్తిగా ఖాయమైందని తెలియజేసుకుంటూ, ఇటువంటి మేనిఫెస్టోని పేదలకు అండగా, పేదలకు జీవితాల్లో వెలుగు నింపిన విధంగా, వాళ్ళకి చేయూత ఇచ్చే విధంగా రూపుదిద్దిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కొత్తపల్లి మండలం తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన మేనిఫెస్టోపై అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ స్పందనను మీ ద్వారా పంచుకోవాలని మేము వచ్చాం. పేద పొరుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా వెలుగొందుతున్న ముఖ్యమంత్రి గారు విద్యా వైద్యం పట్ల అత్యంత శ్రద్ధ కనబరిచి ఈరోజు మేనిఫెస్టోలో వాటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మేనిఫెస్టో పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, అన్ని వర్గాల్లో ఉన్న పేదలకి అనుకూలమైన బడ్జెట్గా మేము భావిస్తూ ఈ యొక్క మేనిఫెస్టోని ఉపయోగించుకుని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపుకు ఈ మేనిఫెస్టో చాలా చక్కగా ఉపయోగపడుతుందని మేము భావిస్తూ, ఈ పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత గారి గెలుపుకు, అలాగే ఈ యొక్క పార్లమెంట్లో చెల్మశెట్టి సునీల్ గారి గెలుపుకు ఈ యొక్క మేనిఫెస్టో ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ధన్యవాదాలు. ప్రభుత్వ గ్రాంట్తో ఇల్లు నిర్మించడం కూడా జరుగుతూ ఉంది. ఇన్ని మంచి పథకాలు, ప్రజా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా దీవించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా స్థానిక శాసనసభ్యురాలిగా జగన్మోహన్ రెడ్డి గారితో నియమించబడిన శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ మన సోదరిని పిఠాపురం శాసనసభ్యురాలిగా ఎన్నుకుని, అదేవిధంగా సోదరుడు సునీల్ గారిని కాకినాడ పార్లమెంటుగా ఎన్నుకుని వారి ద్వారా మన అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇంకొక విషయం ప్రత్యేకించి పాత్రికేయులు చెప్తున్నాను. ఇవాళ నాడు నేడు ఏర్పాటు చేశాక జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మనం ఉప్పాడ కొత్తపల్లి జడ్పీ జిల్లా పరిషత్ హై స్కూల్కి సుమారు 60 రూములు ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో ఒక హై స్కూల్కి ఇన్ని రూములు ఉన్న హై స్కూల్ ఎక్కడా లేవు. 60 రూములు ఇవ్వడం జరిగింది. ఆ స్ట్రెంత్ బట్టి, ఆ సభ్యులు బట్టి జరిగింది. అది మనం గర్వించదగిన విషయం. అదేవిధంగా గీతా మన మేడం, మన శాసనసభ అభ్యర్థి వారి కృషితో 13 కోట్లతో మనం ఉప్పాడలో టూరిజం హబ్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన స్టార్ట్ చేసిన ఫిషింగ్ హార్బర్ని మనం పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొనసాగి పూర్తి చేస్తారని చెప్పి మేము ఘంటాబద్ధంగా చెప్పగలుగుతూ ఉన్నామంటే, మాకు ఈ మేనిఫెస్టో ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండదండలు మాకు ఎప్పుడు ఉంటాయని చెప్పి మేము భావిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో చూసిన విషయాలు మనం గ్రహిస్తే, ఇంతకుముందే మనం గడప కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు లబ్ధి పొందిన
విషయం మనందరికీ తెలిసిన, మీ పాత్రికేయులకి తెలిసిన, మా ప్రజలకి తెలుసు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇళ్ల స్థలాలు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేది ఒక్క మన ఆంధ్రప్రదేశ్ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ప్రపంచం రికార్డు ఇది. ఆ ఇళ్ల స్థలాలు కనీసం 2 లక్షల నుంచి 3 లక్షల వరకు విలువైన ఇళ్ల స్థలాలు పొందడం జరిగింది. అదేవిధంగా